యూరియా చుట్టూ తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. వెనకటి రోజుల మాదిరి లైన్లు కట్టే పరిస్థితి వచ్చిందని విపక్షాలు ఆరోపిస్తుంటే కౌంటర్ ఇస్తోంది అధికార పక్షం. అసలు ఇంతకీ యూరియా కొరతకి కారణం ఎవరు? రైతులకు సరిపడా ఎరువులు కూడా ప్రభుత్వం ఇవ్వడలేదంటూ విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. కేంద్రం పంపిన యూరియా ఏమైందంటూ ప్రశ్నించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. 9 లక్షలు అడిగితే మేము 12 లక్షలు ఇచ్చినాము. అయినా కూడా ఎరువు దుకాణాల్లో యూరియా ఎందుకు తక్కువ ఉంది, ఎందుకు కొరత ఉన్నది అని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. మేము ఎక్కువ ఇచ్చిన యూరియా ఎక్కడ పోయింది, ఎవరి దగ్గర దాచారు, ఎవరు దాస్తున్నారు, ఎవరు దళాలు చేస్తున్నారు అని కనుక్కునే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. బీజేపీ చెప్తున్న లెక్కలు పచ్చి అబద్ధమన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బీజేపీ నేతలకు చేతనైతే కేంద్రం నుంచి యూరియా తెప్పించాలన్నారు. మీరు ఇస్తానన్నది ఇచ్చింది రాంది, మాకు కావాల్సింది కూడా మీ ముందు పెడుతున్నాం. కాబట్టి రామచంద్రరావు గారు కానీ బీజేపీ దగ్గర ఎవరికి పలుకుబడి ఉంటాడు, ఈ రాష్ట్ర రైతాంగానికి వీలైన కాడికి మీరు చెప్పిన మాట ప్రకారంగా యూరియాను సప్లై చేయమని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన బీజేపీ ప్రజాప్రతినిధులతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి. యూరియా కొరతపై కేంద్రాన్నే రామచంద్రరావు ప్రశ్నించాలి అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. యూరియా రాష్ట్రంలో తయారు కాదు, ఇది కేంద్రంలో తయారవుతుంది. కేంద్ర ప్రభుత్వం యూరియా సఫిషియెంట్ ఇస్తే మేము దాన్ని వేరే అమ్ముకోవడానికి ఉండదు, ఓన్లీ రైతులే వాడతారు దాన్ని. కాబట్టి ప్రభుత్వము యూరియా సరఫరా పట్ల ఉన్నటువంటి ప్రాబ్లంను మంత్రికి కేంద్రానికి అనేక సందర్భాలు చెప్తారు. పాపం రామచంద్రరావు గారు రైతు కాదు, రైతుల గురించి తెలియదు, ఏదో ఒకటి మాట్లాడేవారో స్క్రిప్ట్ రాసిస్తే చదువుతారు. ఢిల్లీకి తీసుకుపోయి ఫర్టిలైజర్ రిక్వైర్మెంట్ ఉన్నంత షార్టేజ్ లేకుండా శాంక్షన్ చేయించి గొప్పలు అనిపించుకోండి. కేసీఆర్ పాలనలో ఎప్పుడూ యూరియా కొరత రాలేదని, కానీ ఇప్పుడు చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కేసీఆర్ ఉన్నప్పుడు జనవరి నెల ఫిబ్రవరి నెలనే దేశంలో ఎవడు అడగనప్పుడు ఎరువులన్నీ కొనిపెట్టి తెచ్చి బఫర్ స్టాక్ పెట్టి మీకు టైంకి అందిస్తుండే. అందుకే కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పుల వరుసలు లేవు. కేసీఆర్ ఉన్నప్పుడు ఆధార్ కార్డులు పట్టుకొని యూరియా దుకాణం ముంగట నిలిచిన దుస్థితి లేకుండే. ఇలా ఏంది పరిస్థితి? ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే నాకు శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు, పర్కాల టౌన్ లో మున్సిపాలిటీల ఆడ మొత్తం దగ్గర 100-150 మంది లైన్లో నిలబడ్డారు. సింకులు పడుతుంటే లైన్లో వణుక్కుంటా నిలబడ్డారు. యూరియాపై విపక్షాలది తప్పుడు ప్రచారమంటూ మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మా నల్గొండ ఇంతమంది రైతులు వచ్చాను, లైన్లు ఉన్నాయా? లైన్లు చెప్పులు ఉన్నాయా? మరి ఆ చెప్పులు ఎడ తీసుకుపోయి ఫామ్ హౌస్ లేదామా? ఏం మాట్లాడుతానండి. నేను నిన్న నల్గొండకు మళ్ళీ 3000 టన్నులు పంపించిన, వికారాబాద్కు పంపించిన, మన జుక్కలు పోయినప్పుడు తక్కువ ఉందండి 8000 పంపించిన. ఎక్కడ లైన్ లేవండి, చెప్పులు వీళ్ళయే, ఫోటోలు వీళ్ళయే. కొరత ఉందని విపక్షాలు, అదేం లేదని అధికార పక్షం. మొత్తంగా యూరియా చుట్టూ నేతల ఫైరింగ్ నడుస్తోంది.